అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామాలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు శ్రీనివాస్ మూర్తి, ఫణిభూషణ్ శర్మ, కాశీరామశాస్త్రి, ప్రకాష్ శాస్త్రి, నాగరాజ్ శాస్త్రుల వేద మంత్రాలతో సీతారామ లక్ష్మణుల ఆంజనేయ స్వామి మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సాహ విగ్రహాలకు వివిధ రకాల పూలతో అలంకరించి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానిక గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మంచిది జరుగుతుందన్న తమ ప్రాగాఢ నమ్మకంతో పలువురు స్వామివారిని ఉత్తరం ద్వారా దర్శించి కొని తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ కమిటీ వారు భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవునికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తజనులెల్లరూ ఈరోజు కల్లూరు గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. భక్తులెల్లరూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని వారి మనోభీష్టాలు తొలగాలని సూచిస్తున్నారు.